యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది. ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా ఆ భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా? దేర్ ఇస్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాట్ నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను, బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. ఆ, అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్ లో ఆ కష్టం కానీ, ఆ పర్సిస్టెన్స్ కానీ, ఆ డిటర్మినేషన్ కానీ, ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ ను ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్, ఇది ఈ టైప్ లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ టైప్ లో అనిపించింది, ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 yearsలో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ, సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు. సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇప్పుడు చాలా మంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి, అంటే బాగా డబ్బులున్న